హలో అండి, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఏంటి స్పెషల్ వీడియో అంటే, అవునండి ఈరోజు అయితే స్పెషల్ వీడియోనేనండి. ఎందుకంటే చేనేత కుటుంబాల్లో అయితే కానీ వినాయక చవితి అనేది మామూలు పండగ కాదు. ఎందుకంటే స్వామివారికి మనం చేనేత వస్త్రాలు చేసే ముందు వచ్చేసి వాడే పనిముట్లన్నీ స్వామివారికి ఈరోజైతే నివేదిస్తామన్నమాట. ఎందుకంటే ఆయన సంకల్పం అనేది మన పనిముట్ల పైన ఉండాలని చెప్పేసి, పని చేసే ముందు ఏ విఘ్నాలు రాకూడదు అనేసి సంవత్సరం పొడవునా ఈ పండగ వచ్చిందంటే కానీ పని చేసే పనిముట్లన్నింటినీ బాగా శుభ్రం చేసుకొని స్వామివారికి అయితే కానీ ఇలా అప్పగిస్తామన్నమాట. ఎందుకంటే తండ్రి నువ్వే దిక్కు మాకు, ఎందుకంటే పని చేసే ముందు ఏ విఘ్నాలు ఆటంకాలు జరగకుండా పని అనేది చీర అనేది సాఫీగా జరిగిపోవాలని చెప్పేసి, ఇబ్బంది పడకుండా చీర అనేది కొంచెం ఇబ్బంది పెట్టకుండా, అంతేకాకుండా మగ్గాల్లో ఉన్న మిషన్స్ అనేది బాగా వర్క్ చేయాలని చెప్పేసి ఈరోజైతే స్వామివారికి అయితే మనం పూజ చేస్తామన్నమాట. ఆ పూజ చేసే విధానం వీడియో అయితే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఇదైతే కానీ చేడు కట్టి అండి. చేడు కట్టికి కూడా మనం ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్క మిషన్కి ఈరోజు మనం పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వినాయకుని దయ మన మగ్గాల పైన ఉండాలి కాబట్టి ఇలా. ఇదైతే కానీ బిళ్ళల మొద్దు అండి. ఈ బిళ్ళల మొద్దుతోనే ఈ బిళ్ళలు అనేది ఇక్కడ పెట్టి మనం రేషం అయితే మనం బోట్లుగా క్రియేట్ చేసుకోవాలండి. మనకి ఒక చీర చేసే విధానానికి ఏ మిషన్స్, ఏ కొమ్ములు, ఏ ధోని మొత్తం ప్రతి ఒక్కటి స్వామివారికి అనేది పెట్టేస్తాం. ఎందుకంటే మనం చేసేదే పని కాబట్టి, మనం చేసే పనిని దైవంగా భావిస్తాం కాబట్టి. ఇప్పుడు నేను తీస్తున్న వచ్చేసి ఇప్పుడు పట్టుకుంటున్నా కదా, దీని పేరు ధోని అంటారండి. ఈ ధోని మీద అయితే కానీ మనకి అయ్యగారు స్వామివారి అది మనం ఆసీనులను చేస్తామన్నమాట ఇక్కడైతే కానీ. ఎందుకంటే స్వామివారి కృపా కటాక్షాలు అనేది మనం చేసే ముందు మన పని మీద ఆయన మన పైన దృష్టి పెట్టాలని చెప్పేసి అనమాట. నేనే కాదు ఇలా పూజలు చేసి ప్రతి చేనేత కుటుంబం కూడా ఇలా అయ్యగారికి అదే స్వామివారికి అనేది పూజా విధానం అయితే చేస్తుంది. ఎందుకంటే మనకి గణపతి ఎంత ప్రాధాన్యం అంటే, జీవితంలో కానీ ఒక పెళ్ళిలో కానీ లేకపోతే కానీ ఏ పని చేసినా ఏ పూజ చేసినా కానీ స్వామివారికి ఒక మంత్రం అనేది జపిస్తాము, లేకపోతే పఠిస్తాము. ఓం విఘ్నరాజాయ నమః అంటే ఏ పని చేసే ముందు కానీ ఏ విఘ్నాలు ఆటంకాలు రాకుండా కానీ గణపతి ముందుండి ఆ విఘ్నాలకి అవన్నీ ఆయన చూసుకుంటాడని ఒక నమ్మకం కాదు, నిజం అండి అదైతే కానీ. అందుకని చెప్పేసి ఒక చీర చేయడం విధానానికి స్వామివారికి అయితే మేము నివేదించుకుంటాం అన్నమాట మా పనిముట్లను అనేది. అందుకే మాకు వినాయక చవితి అంటే కానీ చాలా స్పెషల్ పండుగ అనమాట. స్పెషల్ పండుగ ఎందుకంటే కానీ, స్పెషల్ పండుగ అంటే మన ఇండియా వైడ్ ఎక్కడ చూసినా గణపతికి ఉన్న క్రేజ్ మామూలు విషయం కాదనమాట. ఈ ఫెస్టివల్కి ఉన్న క్రేజ్ అయితే కానీ మాకు తెలిసిన పద్ధతిలో అయితే మేమైతే పూజ చేస్తున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో కానీ ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఈ పూజా విధానాన్ని మీరు చూసిండరనమాట. ఒక చేనేత కుటుంబానికి అయితే ఒక అర్థమవుతుంది అనమాట. బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే చేనేత కుటుంబాలు ఇలా చేసుకుంటాయా స్వామివారి పూజ అనేసి ఇలా చెప్పుకుంటూ పోతే కానీ మా ఊర్లో అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారండి. నేను చేయడం ఏదంటే కానీ నాకున్న స్థాయిలో స్వామివారికి అయితే పూజ చేశానమాట. ఆ పూజా విధానం అనేది మీ సమక్షంలో అయితే కానీ చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ముందుగానైతే కానీ మనకు చీరకు సరిపడా పనిముట్లు అయితే కానీ అక్కడ సిద్ధంగా చేసేసానమాట. స్వామివారికి మనము సాంప్రదాయంగా అరటి గెలలు ఉంటాయి కదా, అరటి చెట్లువి, అవి అయితే కానీ అక్కడ ఏర్పాటు చేశానమాట. ఇంకా ఏర్పాటు చేస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి అయితే కానీ స్వామివారికి బాగా పచ్చతోరంలో నిష్టగా పూజ చేయాలి కాబట్టి మనం ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుడు మన జీవితంలో ఉన్న విఘ్నాలను తొలగించే అధినాయకుడు కాబట్టి ఆయనకి మనము ఇవ్వాలి ఇవన్నీ. మనం అయితే కానీ ముందుగా అయితే అక్కడ దోన్లు పెట్టేశాను. ఇక్కడ అయితే కానీ కొత్త వస్త్రంతో అయితే కానీ అక్కడ స్వామివారి కింద పెట్టి స్వామివారి ఆ కొత్త వస్త్రం మీద ఆసీనులు అవుతారనమాట. మీ ఇంట్లో ఎలా జరిగిందో గణపతి ఫెస్టివల్ నాకు కామెంట్ అయితే చేయండి. ఎక్కడైతే మగ్గం చీర రెడీ అవుతుందో అక్కడ అయ్యగారిని పెట్టి అదే స్వామివారిని పెట్టి మనం పూజ చేస్తామన్నమాట. ఎందుకంటే అతని చల్లని దీవెనలు మగ్గాల మీద ఉండాలి, పని చేసే విధానంలో ఆటంకాలు రాకూడదనేసి మా పైన అతను ఎల్లప్పుడూ దయ ఉంచి పని తొందరగా జరిపించాలని చెప్పేసి చూపిస్తాడని చెప్పేసి మేము అక్కడే పూజ చేస్తాం అనమాట. ఇదిగోండి మా ఇంటి బొజ్జగనపయ్య అయితే కానీ వచ్చేసాడనమాట. పేపర్ తీస్తున్నాను. ఈయనండి మా ఇంటి బొజ్జగనపయ్య. మా ఇంటి ఆతిథ్యం స్వీకరించడానికైతే ఈరోజు మన ఇంటికి అయితే విచ్చేసాడనమాట. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు స్వామివారు అయితే కానీ.
మన ఇంటి గణపయ్యని అయితే మీరు చూసేసారనమాట. ఇప్పుడైతే స్వామివారిని కాస్త అలంకరణ చేసి ఆ ధోని మీద అయితే కానీ పెట్టేసి పూజ స్టార్ట్ చేద్దాం మనం అయితే కానీ. స్వామివారికి ముందుగా వచ్చేసి మనము క్లాత్ తీసుకొని స్వామివారికి ఉన్న మొత్తం అంతా తుడిచేసి అక్కడ ఉన్న డస్ట్ అంతా తుడిచేసిన తర్వాత మనం శుద్ధిగా మనం స్వామివారికి బొట్లు అయితే పెట్టుకుందామండి అనమాట. స్వామివారికి అయితే మనం అయితే ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. అక్కడున్న డస్ట్ అనేది ఇక్కడ నుంచి మనమైతే కానీ గంధం సమర్పించి గంధం మీద కుంకుమ పెట్టేసి స్వామివారికి అయితే బొట్లు పెట్టేద్దాము. ఇప్పుడైతే నేనైతే స్వామివారికి అయితే ముస్తాబ్ చేస్తాను అనమాట. ఇక్కడైతే మంగళప్రదమైన స్వామివారికి ఒక బొట్టు పెట్టి నుదుటి మీద అంటే ముఖం మీద పెట్టేసి అభయ హస్తానికి కూడా పెట్టేసి అలాగే పాదాలకు కూడా పెట్టేసిన తర్వాత తీసుకెళ్ళి స్వామివారిని అక్కడ పెట్టేస్తామన్నమాట. ఎందుకంటే అక్కడ ఆశీనులు అవుతారు స్వామివారు అనేది. కుంకంతో కూడా మనము గంధం సమర్పించాం ఆల్రెడీ. ఇప్పుడైతే కుంకంతో పెడుతున్నాను అనమాట బొట్టు అనేది నేనైతే కానీ. ఎందుకంటే మనకి సంవత్సరం పొడవునా కానీ ఈ ఫెస్టివల్ వచ్చిందంటే ఒక హంగామా. ఇండియా వైడ్ కూడా ఈ ఫెస్టివల్కి ఉన్న క్రేజ్ ఆషామాషే కాదు అనమాట. బొట్టు పెట్టే కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా స్వామివారికి అయితే జంజం వేయాలన్నమాట. అక్కడ మనం ఖచ్చితంగా అంటే అయ్యగారికి అయితే జంజం అయితే కంపల్సరీ వేయాలన్నమాట మనము. ఇప్పుడైతే కానీ మనం జంజం వేసేస్తాం స్వామివారికి అయితే కానీ. ఒక దారం తీసుకొని దాన్ని 5 భాగాలుగా విభజించి 5 పొరలతో స్వామివారికి ఒక జంజం అనేది అయితే మనం చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే నేనైతే జంజం వేస్తున్నాను స్వామివారికి.